ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमयप्रदीप। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము మొదటి శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సంశసి యచ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు, ఓ శ్రీకృష్ణ, నీవు కర్మ సన్యాసమును అంటే పనులను త్యజించడాన్ని ప్రశంసించావు, మరియు కర్మయోగమును అంటే భక్తితో పని చేయడాన్ని కూడా చేయమన్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా వివరించు అంటున్నాడు. అర్జునుడు అడిగిన 16 ప్రశ్నల్లో ఇది 5వది. శ్రీకృష్ణుడు పనులను త్యజించడం మరియు భక్తితో పనిచేయడం రెండింటినీ ప్రశంసించాడు. పైకి విరుద్ధంగా అనిపించే ఈ 2 ఉపదేశాలతో అర్జునుడు తికమకపడి ఈ రెంటిలో ఏది తనకు ఎక్కువ శ్రేయస్సును కలుగజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రశ్న ఏ సందర్భంలో వచ్చిందో ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం అర్జునుడి శోకం యొక్క తీరు వివరించింది. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక చక్కటి వాతావరణం కలిగించింది. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని తెలియపరిచాడు. ఆత్మ నిత్యమైనది, నాశనము లేనిది కాబట్టి ఎవరు నిజానికి యుద్ధంలో చనిపోరు, కాబట్టి శోకించడం తెలివితక్కువ పని అని చెప్పాడు. తదుపరి అర్జునుడికి ఒక వీరుడిగా తన కర్మ సామాజిక విధి యుద్ధంలో ధర్మపక్షం వైపు పోరాడడమే అని చెప్పాడు. కానీ కర్మ అనేది వ్యక్తులను కర్మఫల బంధాలకు కట్టివేస్తుంది కాబట్టి అర్జునుడిని తన కర్మ ఫలాలను భగవత్ అర్పితం చేయమన్నాడు. శ్రీకృష్ణుడు అప్పుడు అతని పనులు కర్మయోగమవుతాయి, అంటే పనుల ద్వారా భగవత్ సంయోగం. ఇక 3వ అధ్యాయంలో కర్తవ్య నిర్వహణ చేయడం ఆవశ్యకమైనది, ఎందుకంటే అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహదపడుతుంది అని ఆ పరమాత్మ చెప్పాడు. కానీ అంతఃకరణ శుద్ధి సాధించిన వ్యక్తి ఎలాంటి సామాజిక విధులను నిర్వర్తించే అవసరం లేదు అని కూడా చెప్పాడు 3వ అధ్యాయం 17వ శ్లోకంలో. 4వ అధ్యాయంలో భగవంతుడు చాలా రకాల యజ్ఞాల అంటే భగవత్ ప్రీతి కొరకు చేసే కార్యాల గురించి విశదీకరించాడు. యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞం కంటే
జ్ఞానంతో కూడిన యజ్ఞము శ్రేయస్కరమైనది అని చెప్పాడు. అన్ని యజ్ఞాలు కూడా చివరికి మనకు భగవంతునితో ఉన్న సంబంధం యొక్క జ్ఞానాన్ని తెలియజేయడానికే దారితీస్తాయి. చివరికి 4వ అధ్యాయం 41వ శ్లోకంలో కర్మ సన్యాస విషయాన్ని పరిచయం చేశాడు. దీనిలో కర్మకాండలు మరియు సామాజిక విధులు త్యజించి వ్యక్తి పూర్తిగా శరీరము, మనస్సు మరియు ఆత్మతో భక్తిపూరిత సేవలోనే నిమగ్నమవుతాడు. ఈ ఉపదేశాలన్నీ అర్జునుడిని అయోమయానికి గురి చేశాయి. ఆత్మను కర్మ సన్యాసము మరియు కర్మయోగము రెండు విరుద్ధ స్వభావాలతో కూడినవి అనుకున్నాడు మరియు ఈ రెంటిని ఒకేసారి చేయలేమనుకున్నాడు. కాబట్టి తన సందేహాన్ని శ్రీకృష్ణుని దగ్గర వ్యక్తం చేస్తున్నాడు. Arjuna asking Sri Krishna, O Sri Krishna, you praised karma sannyasa, the path of renunciation of actions, and you also advised to do karma yoga, that is work with devotion. Please tell me decisively which of the two is more beneficial. This is the fifth of Arjun's 16 questions. Sri Krishna praised both the renunciation of works and work with devotion. Arjuna is confused by these apparently equivocal instructions and wishes to understand which of the two is more auspicious for him. Let us review the context of the question. The first chapter described the nature of Arjun's grief and created the setting for Sri Krishna to begin to relate spiritual knowledge to him. In the second chapter, Sri Krishna revealed to Arjuna the signs of the self and explained that since the soul is immortal, nobody would die in the war, and hence it was foolish to lament. He then reminded Arjuna that his karma, social duty as a warrior, was to fight the war on the side of righteousness. But since karma binds one to the fruits of actions, Sri Krishna encouraged Arjuna to dedicate the fruits of his works to God. His actions would then become karma yoga, or united with God through works. In the third chapter, the Supreme Lord explained that performing one's duties is necessary because it helps to purify the mind. But he also said that a person who has already developed purity of mind is not obliged to perform any social duty, that in verse 3.17. In the fourth chapter, the Lord explained the various kinds of sacrifices, that is works that can be done for the pleasure of God. He concluded by saying that sacrifice performed in knowledge is better than mechanical ritualistic sacrifice. He also said that all sacrifice ends in the knowledge of one's relationship with God. Finally, in verse 4.41, he introduced the principle of karma sannyasa, in which ritualistic duties and social obligations are renounced and one engages in devotional service with the body, mind, and soul. These instructions perplexed Arjuna. He thought that karma sannyas
renunciation of works and karma yoga, work in devotion, have opposite natures, and it is not possible to perform both simultaneously. Hence, he raises his doubt before Sri Krishna.